ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ రాష్ట్రం పోలీస్ మయమైంది. ప్రభుత్వం ఏమి చెబితే పోలీసులు అదే చేస్తున్నారని, రాష్ట్రంలో ఎన్నడూ చూడని పాలన కాంగ్రెస్ పాలిస్తుందని, రాష్ట్రంలో దౌర్జన్యం దమనకాండ కొనసాగుతుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం గోదావరికని ప్రధాన చౌరస్తాలో టీబీజీకేఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్రశేఖర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పోలీసుల రాజ్యం నడుస్తుందని, పోలీసులే ప్రభుత్వం అన్నట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. న్యాయాన్ని రక్షించాల్సిన పోలీసులు అన్యాయం వైపు నిలుస్తున్నారన్నారు. రామగుండంలో 4 మహిళా కార్పొరేటర్లపై పోలీసు ఉన్నతాధికారి అసభ్య పదజాలంతో మాట్లాడడం దారుణమన్నారు. కృష్ణానగర్లో డిప్యూటీ మేయర్పై పెట్రోల్ పోసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేయలేదని, ఫిర్యాదు చేసిన వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానాలు వస్తున్నాయన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని తిలక్ నగర్, లక్ష్మీనగర్ చౌరస్తాలో నిరుపేదల కట్టడాలు అక్రమంగా కూల్చివేశారు. వారు ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా వారి జీవితాలను రోడ్డుపై పడేశారన్నారు. సింగరేణి మున్సిపల్ అధికారులు ఈ కూల్చివేతలు ఎందుకు చేస్తున్నారో, ఎవరి కోసం నూతన కాంప్లెక్స్ నిర్మాణాలు చేస్తున్నారో సమాధానం చెప్పాలని అన్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ ఒకే ఒక్క కారణంతో సిరి ఫంక్షన్ హాల్ కూల్చివేశారని, హైకోర్టు నుండి స్టే ఆర్డర్ ఉన్న కుట్రపూరితంగా కూల్చివేశారన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. పోలీసులు పాలకుల ఆదేశాలను అమలు చేస్తామన్న తీరు బాగాలేదని, రామగుండంలో దౌర్జన్యకాండ నడుస్తుందని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో రామగుండం నగర డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేకరావు, కార్పొరేటర్లు కల్వచర్ల కృష్ణవేణి, కుమ్మలి శ్రీనివాస్, రమణారెడ్డి, కవిత, సరోజిని తదితరులు పాల్గొన్నారు. పోలీసు అండదండలతోటే ఇలా రాష్ట్రాన్ని నడుపుతున్నారు. సరే, పోలీసులు ఎప్పుడైనా ఏ ప్రభుత్వానికైనా అవసరమే. శాంతి భద్రతలు కాపాడడం కోసం, ప్రజలకు రక్షణ కల్పించడం కోసం, రాష్ట్రాన్ని రక్షణగా ఉంచడం కోసం పోలీసు వ్యవస్థ అవసరమే. కానీ ఈ రాష్ట్రంలో ఇలా చూసినట్టయితే పోలీసులే ప్రభుత్వం నడిపిస్తున్నట్టుగా కనబడతాం. ఎక్కడ చూసినా అదే పరిస్థితి. అది హైదరాబాద్ నగరమే కావచ్చు, లేదంటే మామూలు ఒక మండల కేంద్రంలో ఉన్నటువంటి వ్యవస్థనే కావచ్చు. అందులో భాగంగానే రామగుండానికి సంబంధించి ఈ మధ్య కాలంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి వరుసగా. ఇందులో పోలీస్ ఇన్వాల్వ్మెంట్ చూసినట్టయితే చాలా తీవ్రంగా, విచిత్రంగా కనబడతా ఉంది. న్యాయం చేయాల్సినటువంటి పోలీసులే, మరి న్యాయాన్ని రక్షించాల్సినటువంటి పోలీసులే మరి అన్యాయం వైపు వాళ్ళు పరుగులు తీస్తుంటే, ప్రభుత్వం ఏం చెప్తే అదే చేస్తామంటే, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అదే చెప్తే అదే చేస్తామని అంటే పోలీసుకి అర్థమే ఉంటుంది. ఎక్కడ అన్యాయం జరిగితే వాళ్ళ పక్షాన నిలబడి పోలీస్ వ్యవస్థ గొప్పగా నిర్వహణ జరగాలి. కానీ ఇక్కడ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటనలు చూసినట్టయితే మా మహిళా కార్పొరేటర్స్ సమస్యల మీద ఎప్పుడైనా నాయకులు కానీ పార్టీలు కానీ స్పందించడం అనేటువంటిది సర్వసాధారణం. మరి వాళ్ళపైన కేసులు పెట్టడమే కాకుండా, కేసులు పెట్టినని పోలీస్ స్టేషన్కు పిలిపించి 4 మహిళా కార్పొరేటర్లను ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి ఇష్టారీతిన మాట్లాడడం అనేటువంటిది చాలా బాధాకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక ప్రజాప్రతినిధిగా, అందులో ప్రజాప్రతినిధులు ఒక మహిళగా మరి గౌరవించాల్సినటువంటి పోలీస్ స్టేషన్లో వాళ్ళని అవమానపరిచే విధంగా అసభ్య పదజాలంతో మాట్లాడి వాళ్ళందరినీ కూడా కించపరిచే విధంగా మాట్లాడడం అనేటువంటిది చాలా బాధాకరం. దీన్ని ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండించడంతో పాటు స్వయంగా మా మహిళా కార్పొరేటర్లే ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీకి కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఇప్పటికీ ఏ రకమైనటువంటి చర్య లేదు. ఎప్పటికప్పుడు మాజీ శాసనసభ్యులు చందర్ గారు స్పందిస్తూ నోటీసు తీసుకుపోతున్నప్పటికీ కూడా వాటిపైన చర్యలు లేవు. 2-3 రోజుల క్రితం ఎన్టీపీసీ కృష్ణానగర్లో చూసినటువంటి సంఘటన చూస్తే ఇది చాలా ఆశ్చర్యంగా కనబడతా ఉంది. 2006 సంవత్సరంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీ వాసులంతా కూడా మరి కేశవ సొసైటీ అని ఏర్పాటు చేసుకొని 3 గుంటల భూమి కొనుక్కొని అక్కడ ఒక
టెంపుల్ నిర్మాణం చేద్దామని అనుకుంటే దాదాపు ఇప్పటి వరకు కూడా ఆ టెంపుల్ నిర్మాణాన్ని ఆపుతూ తర్వాత మొన్న తప్పకుండా టెంపుల్ కావాల్సిందే అని కాలనీ వాసులందరూ కూడా భూమి పూజ చేసే కార్యక్రమం చేస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు శ్రీనివాస్ అనే అతను స్వయంగా అక్కడ ఉన్నటువంటి మరి డిప్యూటీ మేయర్ వాళ్ళ కుటుంబం పైన పెట్రోల్ చల్లడం అంటే ఏంటి? ఒక నిమిషం లేట్ అయితే నువ్వు అగ్గిపుల్లకి ఇస్తే ప్రాణాలు పోయినట్టే కదా. అంటే హత్యా ప్రయత్నం చేయడం. ఇప్పటి వరకు ఆ కంప్లైంట్ మీద కనీసం స్పందన లేదు, పిలిచి మాట్లాడింది లేదు, కేసు బుక్ చేసింది లేదు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఏదంటే చేయొచ్చు. లగచర్ల విషయమే చూద్దాం. అక్కడ కేటీఆర్ గారు ప్రత్యక్షంగా లేరు, అక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి ప్రత్యక్షంగా లేరు. నరేందర్ రెడ్డి మీద మాత్రం 307 కేసు పెట్టి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి అయితే కనబడతాం. ఇక్కడనేమో ప్రత్యక్షంగా చర్యకు పాల్పడి మీద పెట్రోల్ పోసి కాలబెడతామని అంటే కూడా ఇప్పటి వరకు అయితే పోలీసుల యొక్క స్పందన లేదు. ఇది ఒక ప్రభుత్వం నడుస్తున్నట్ట, ఉన్నట్ట, లేనట్ట, అసలు ఏం జరుగుతుందనేటువంటిది ఎవరికి కూడా అంతుపట్టనటువంటి విషయం. కాబట్టి తక్షణమే కృష్ణానగర్ విషయంలో, ఆ టెంపుల్కు సంబంధించినటువంటి విషయంలో కాలనీ వాసులందరూ కూడా మరి ఒకే తాటిపైన ఉండి అక్కడ టెంపుల్ నిర్మాణం చేయాలని చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రయత్నంలో ఉన్నారు. దీన్ని నిరోధిస్తూ ఇప్పుడు చివరగా ఆయన పక్కకున్నాడు కాబట్టి, ఆయనకేదో ల్యాండ్ ఉన్నది కాబట్టి ఇక్కడ టెంపుల్ నిర్మాణం చేయొద్దని చెప్పేసి ఇటువంటి సంఘటనకు పాల్పడ్డాడు. మరి ఆ టెంపుల్ నిర్మాణం జరగడం కోసం